మోడీ గారు నాకు మాత్రమే రూపాయి బలపరచడం తెలిసిన గొప్పలు చెప్పుకొని ప్రధాని అయ్యారు. मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती। क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ఆయన ప్రధాని అయినప్పుడు డాలర్ 59 రూపాయలు ఉంటే ఈ రోజు 100 దగ్గరికి చేరింది. రూపాయి పతనం ఆగాలంటే ఏం చేయాలి? ఎగుమతులు పెంచి డాలర్లు సంపాదించాలి. అంటే మనం చైనా, అమెరికాల కన్నా తక్కువ ధర, ఎక్కువ నాణ్యత గల వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఇది జరగాలంటే పన్నులు, చట్టాలు మితంగా ఉండాలి. ఎగుమతి దిగుమతుల మీద ఆంక్షలు పోవాలి. అవినీతిని అదుపులో పెట్టాలి. కాలం చెల్లిన లేబర్ చట్టాలను రద్దు చేయాలి. విద్యుత్తు, డీజిల్ ధరలు తగ్గాలి. మోడీ గారికి ఇవేవీ చేతకావు. కాబట్టి ఎగుమతులను అటకెక్కించారు. బదులుగా దిగుమతులు తగ్గిద్దామని స్కెచ్ వేశారు. कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति। ప్రజలారా, బంగారం, పెట్రోల్ కొనడం మానేసి దేశభక్తి నిరూపించుకోమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు మోడీ గారు డాలర్ బాండ్స్ అనే మూడో డేంజరస్ స్కీమ్ తెచ్చారు. ఎన్ఆర్ఐలారా, భారతదేశంలో మీ డాలర్లను 3 నుంచి 5 ఏళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, మీకు 14% వడ్డీ ఇస్తానన్నారు. అమెరికాలో ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ 4.5%. మోడీ గారు దానికి 3 ఇంతల వడ్డీ ఇస్తానంటున్నారు. ఇది 3 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లకే వర్తిస్తుంది. ఎందుకు? అప్పటికి 2029 ఎన్నికలు అయిపోతాయి. మోడీ గారు రూపాయిను 100 దాటకుండా వీరోచితంగా అడ్డుకున్నారన్న బిరుదు వస్తుంది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ డాలర్లన్నీ దేశం వదిలిపోతాయి. రూపీ ఢమాలని పడిపోతుంది. ఈ 14% వడ్డీ స్కీమ్ వివరాలు ఒకసారి గుండె దిటువు చేసుకుని చూడండి. కనీసం $1 మిలియన్ డిపాజిట్ చేస్తేనే ఈ స్కీమ్ లో పాల్గొనొచ్చు. అంటే ఈ మహత్తర అవకాశం ధనికులకు మాత్రమే. డిపాజిట్ మీద 6% వడ్డీ. అదేంటి, ఇందాక 14% అన్నాను కదా? ఇక్కడే ఉంది బ్లాక్ మ్యాజిక్. దాన్నే 9x లెవరేజ్ అంటారు. మీరు $1 మిలియన్ డిపాజిట్ చేస్తే $9 మిలియన్ లోన్ ఇస్తుంది బ్యాంకు. ఆ $9 మిలియన్ లోన్ ని మీరు మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ప్రపంచ వింత ఏంటంటే బ్యాంక్ లోన్ కన్నా ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ ఎక్కువ. అట్లా అదనంగా ఇంకొక 8% గడిస్తారు. మరి 5 ఏళ్ల తర్వాత రూపాయి పతనం అయితే బేఫికర్. డాలర్లు డిపాజిట్ చేసిన వాళ్లకు 5 ఏళ్ల తర్వాత ఈ రోజు రేటు కట్టి డాలర్లు ఇస్తారు. రూపాయి పతనమై 125 అయినా పాత 95 రూపాయల రేటు ప్రకారం డాలర్లు ఇస్తారు. మీరు నేను వడ్డీ మీద ఆదాయ పన్ను కట్టాలి. కానీ ఎన్ఆర్ఐలకు దీని నుంచి మినహాయింపు. ఇంకేముంది? ఈ మోడీ డాలర్ బాండ్ల కోసం ఎన్ఆర్ఐలు ఎగబడుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న డాలర్లతో రూపాయి పతనం ఆగింది. మోడీ గారు హీరో అయ్యారు. కాకపోతే 5 ఏళ్ల తర్వాత భారీ మొత్తంలో డాలర్లు ఎన్ఆర్ఐలకి వెనక్కి ఇవ్వాలి. అప్పుడు రూపాయి ఢమాలని పడుతుంది, మన దూల తీరుతుంది.